తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించడానికి, అదేవిధంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ను కలవడం జరిగింది. ఆయన ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా ఆయనతో స్వయంగా కలిసి చంద్రబాబు నాయుడు తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకం ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ అంశంపై డిప్యూటీ సీఎం పవన్తో నారా చంద్రబాబు నాయుడు చర్చించారు. ఆటో డ్రైవర్ల కోసం చేపట్టే ఈ పథకం కూడా మన్ననలు పొందుతుందనే విశ్వాసం ఉన్నట్లు పవన్ ఈ సందర్భంగా తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణలలో భాగంగా రాష్ట్రంలో చేపట్టనున్న జీఎస్టీ ఉత్సవ్ కార్యక్రమం నిర్వహణపైన చర్చించారు. వచ్చే నెల 16వ తేదీన ప్రధాని మోడీ శ్రీశైలం రానున్న సందర్భంగా రోడ్ షో నిర్వహణ విజయవంతం చేసే అంశంపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. వీటితో పాటు డిఎస్సి అంశం కూడా ఇద్దరు నేతల మధ్య చర్చకు వచ్చింది. మెగా డిఎస్సిని విజయవంతంగా నిర్వహించి ఒకేసారి 15,941 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడాన్ని పవన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహించి యువతలో మనోధైర్యాన్ని, స్ఫూర్తిని నింపారని ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నట్లు వార్తలైతే వస్తున్నాయి. అయితే అసెంబ్లీలో ఇటీవల చిరంజీవిని ఉద్దేశించి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఇద్దరి మధ్యలో చర్చలైతే జరగనట్లు వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి షూటింగ్లో భాగంగా అమెరికాలో ఉన్నాడు కాబట్టి అమెరికా నుండి చిరంజీవి వచ్చిన తర్వాత నేరుగా చిరంజీవితో పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఫోన్ లైన్లో లేదంటే నేరుగా చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది.